తాజా అంశం చూస్తున్నాం. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సీఎం అధ్యక్షతన సమావేశమైన ఈ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రారంభించనున్న పలు అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సుమారు 15 అంశాలు ఎజెండాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటికి తోడు కొన్ని టేబుల్ అంశాలుగా కూడా కొన్ని ఎజెండాలో పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద సుమారు అంటే రాత్రి 10 వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈ జూన్ 2న కొత్తగా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. వాటికి సంబంధించి లాంఛనంగా కేబినెట్ ఆమోదం పొందాలి కాబట్టి వాటికి సంబంధించి ప్రధానంగా ఎజెండాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకం అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కుటుంబ యజమాని మరణిస్తే 5 లక్షల రూపాయల చొప్పున బీమా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వాటికి సంబంధించి ఇప్పటికి సుమారు 4,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కూడా పొందుపరిచారు. అయితే ఆ ప్రక్రియను ఆ పథకాన్ని జూన్ 2వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వాటికి సంబంధించి విధి విధానాలు, ప్రీమియము, వాటికి సంబంధించి ఏం చేయాలి, ఎలా దరఖాస్తు చేయాలి, వాటికి సంబంధించిన ప్రక్రియనంతా కూడా అధికారికంగా ఈరోజు కేబినెట్ ఆమోదించనుంది. జూన్ 2న దీనికి సంబంధించిన అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలు పంపిణీ చేశారు. అందులో సుమారుగా 1,00,000కు పైగా ఇప్పటికే గృహప్రవేశాలు అయిపోయాయి, మరికొన్ని చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే 2వ విడత కూడా జూన్ 2వ తేదీన ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఆసిఫాబాద్లో జిల్లాలో ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించబోతున్నారు. అయితే విధి విధానాలు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని కేటాయించాలి, అదేవిధంగా కొన్ని నిబంధనలు, గతంలో 4-వీలర్ ఉన్నట్లయితే వారికి అర్హత లేదు, అదేవిధంగా దానికి ఇళ్లకు నిర్మాణానికి సంబంధించిన సైజులు, వీటన్నిటిపైన కూడా నిబంధనలు ఉన్న నేపథ్యంలో కొన్ని సడలించాలని ఒక డిమాండ్లు వచ్చాయి. వాటిపైన కూడా కేబినెట్ నిర్ణయించి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విధి విధానాలను, అర్హతలను కూడా ఈరోజు మరోసారి స్పష్టం చేయనున్నారు. అదేవిధంగా ధాన్యం సేకరణకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కొంత చర్యలు చేపట్టినప్పటికీ అవి సరిపోవడం లేదు. మరొక వైపు రాజకీయంగా కూడా తీవ్రమైన దుమాదనలు లేపుతున్న నేపథ్యం వాటిని ఒక్కసారి కేబినెట్ సమీక్షించి అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడంతో పాటు అవసరమైతే మరికొన్ని కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా రవాణా, హమాలీలు, ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ జరిపే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటికే కొంత చర్చ జరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాన్ని చర్చించడంతో పాటు ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఏఐఎస్ అంటే అఖిల భారత సర్వీస్ అధికారులకు, అదేవిధంగా జర్నలిస్టులకు మొత్తం 500 ఎకరాలు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కేబినెట్ అధికారికంగా ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది. కొత్తగా చేయూత పెన్షన్లు కూడా ఇవ్వనున్నారు. ఆ చేయూత పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు సుమారు 4 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అందులో 10 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈ ఏడాది కొత్తగా 2 లక్షలు మంజూరు చేయాలని గతంలోనే బడ్జెట్లోనే ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి కూడా జూన్ 2వ తేదీన కొత్త పంపిణీ చేయనున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఈరోజు అధికారికంగా కేబినెట్ ఆమోదం ముద్ర వేయనుంది. అదేవిధంగా హ్యామ్ రోడ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయబట్టబోతున్నారు. దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అయితే కొన్నిటికి కాంట్రాక్టర్లు ఎక్కువగా కోట్ చేశారు. వాటిని నేపథ్యంలో ఎక్కువగా చేయడానికి ఎక్కువ ధరతో కాంట్రాక్టర్లకు ఇవ్వాలా లేక మళ్ళీ పిలవాలా, ఏం చేయాలనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరికొన్ని అంటే విద్యుత్కు సంబంధించి కూడా కొన్ని అంశాలు అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు పైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఇంధన పొదుపు ఏ అంశాలు చేయవచ్చు అనే అంశాలపైన కూడా చర్చించడంతో పాటు విద్యుత్కు సంబంధించి కొత్త డిస్కమ్, దానికి సంబంధించిన విధి విధానాలు, అప్పులు, వాటి ఆస్తులకు సంబంధించిన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, అదేవిధంగా జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా వంటి అంశాలను కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. వాటిపైన కూడా ఈరోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సుజాత. నాగేశ్వరాచారి.